పొలంలో. అదే జాగాలో నేను కూడా ఇల్లు కట్టుకొని 32 సంవత్సరాల సంది ఇంట్లోనే ఉంటున్నా. కానీ నేను మంచి సంస్థలు స్థాపించిన, మంచి స్కూల్స్ పెట్టినా, కాలేజెస్ పెట్టినా, మెడికల్ కాలేజీలు పెట్టినా, అందరికీ కూడా అందుబాటులోకి ఇంజనీరింగ్ వ్యవస్థ తీసుకొచ్చింది అది నేనే అని కూడా గర్వంగా చెప్తా. ఎందుకంటే మారుమూరు గ్రామంలలో కూడా రూరల్కి వెళ్ళి వచ్చే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తక్కువ రేటుకు కౌన్సిలింగ్ ధరకు స్కాలర్షిప్ మీద ఏదైనా సంస్థ నడుస్తుందంటే అది మల్లారెడ్డి సంస్థ. నా దగ్గర ఎంబీఏ ఫీజు ఈరోజు కూడా 35,000కే నడుస్తుంది. ఒక మేనేజ్మెంట్ ఎంబీఏ చేయాలంటే నా తను 35,000 ఫీజే. వాళ్ళు కూడా స్కాలర్షిప్ మీద కౌన్సిలింగ్ తోటి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ తోటి మా సీఎం కేసీఆర్ గారు సీఎం రియంబర్స్మెంట్ మీద చదువుకునే పిల్లలు వాళ్ళను మంచిగా తీర్చిదిద్ది, ఒక ఎంబీఏ మేనేజ్మెంట్గా తీర్చిదిద్ది వాళ్ళను మంచిగా ట్రైన్ చేసి వాళ్ళకు మల్టీనేషనల్ కంపెనీలో జాబులు ఇప్పిస్తా. నేను ఐఎస్బి మాదిరిగా కాదు, మోర్ నంబర్ ఎక్కువ స్టూడెంట్స్, ఒక డ్రైవర్ బిడ్డ, ఒక అటెండర్ బిడ్డ, ఒక ఆయా బిడ్డ, పేదల పిల్లలు, ఒక రైతు బిడ్డ, గ్రామాలకి వెళ్ళి వచ్చిన పిల్లలకు నేను పెద్ద ఎత్తున విద్యను అందిస్తున్నా. నా సంస్థలంతా కూడా అందరికీ తెలుసు, అది ఓపెన్ బుక్. ఎక్కడైనా కానీ మేము గత 20 సంవత్సరాల సంది కూడా ఇంజనీరింగ్ కాలేజీ స్టార్ట్ చేసినాము. నేను కానీ, మా తమ్ముడు కానీ, మా అల్లుళ్ళు కానీ, మా కొడుకులు కానీ, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ వ్యవస్థ అంటే మల్లారెడ్డి గ్రూప్, మల్లారెడ్డి ఫ్యామిలీ తెలంగాణలో అంత పెద్ద ఎత్తున మేము స్థాపించినాం. ఒక 60,000 ఇంజనీరింగ్ సీట్లు కౌన్సిలింగ్లో అలాట్ అవుతున్నాయంటే ఈరోజు 20,000 మంది స్టూడెంట్స్ మా మల్లారెడ్డిలో కానీ, సీఎంఆర్లో కానీ, ఎంఎల్ఆర్లో కానీ, వర్ధమాన్లో కానీ జాయిన్ అవుతారు పిల్లలు. అంత పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి కూడా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ నాణ్యమైన విద్యను అందించి వాళ్ళకందరికీ కూడా స్కాలర్షిప్ మీద 70%. మాకు ఒక 1000 సీట్లుంటే అందులో 700 సీట్లు మాకు కౌన్సిలింగ్ ద్వారానే వస్తాయి. మాకు మేమేం అక్రమాలు చేయం, మేమేం దౌర్జన్యం చేయం. అంతా ఓపెన్గా అడ్మిషన్స్ కూడా ప్రాసెస్ కూడా అంతా కౌన్సిలింగ్ ద్వారా, ఫీజు రియంబర్స్ ద్వారా వచ్చిన పిల్లలకే మేము కూడా మంచి చదువు అందించి వాళ్ళకు మంచి ట్రైన్ చేసి వాళ్ళని మంచిగా వాళ్ళకు మంచి మంచి మల్టీనేషనల్ కంపెనీల జాబులు ఇప్పించినాం. మేము ఇప్పటికి కూడా అమ్మాయిల కాలేజీలు కానీ అబ్బాయిల కాలేజీలు కానీ ఒక చరిత్ర మల్లారెడ్డి అంటే అంత పెద్ద సంస్థలు నెలకొల్పారు. అసలు టాలెంట్ పట్టుకొని వాళ్ళ కుటుంబం, మా అల్లుళ్ళకు, బిడ్డలకు, కొడుకులకు, ఇప్పుడు మా అల్లుడు లేకుంటే కూడా మా మన్మరాలను ఇబ్బంది పెట్టి పెద్ద ఎత్తున సిఆర్పి బలగాలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఐటీ మద్రాసుకి వెళ్ళి, బెంగళూరుకి వెళ్ళి, మహారాష్ట్రకి వెళ్ళి అంతా ఐటీ అధికారులను తీసుకొచ్చి పెద్ద ఎత్తున 2 దినాల సంది భయభ్రాంతులకు గురి చేసి ఇదంతా కూడా చేసిండ్రు. ప్రతి కాలేజ్ ప్రిన్సిపాల్ను, క్లర్కులను మామూలుగా పిహెచ్డి చదివిన ప్రిన్సిపాల్ల ఇండ్లకు పోయి వాళ్ళకు పొద్దున్నే మళ్ళీ వాళ్ళ ఇండ్లు రేడ్ చేసి మళ్ళీ కాలేజీ తీసుకొని ఇంత దౌర్జన్యం నేను ఎప్పుడు కూడా నా జీవితంలో చూడలేదు. ఇప్పుడు నేను మెడికల్ కాలేజ్ స్థాపించిన సురారంలో 2012 సంది కూడా అక్కడ కూడా మంచి టాప్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేస్తున్నాను. నేను మంచి డెంటల్ కాలేజీలు పెట్టాను. నేనేమి ఇది చేస్తలేను. నేను అంతమంది విద్యార్థులను ఇవాళ నేను మంచి డాక్టర్లను, ఇంజనీర్లను, ఎంబీఏలను, ఫార్మసిస్టులను తయారు చేస్తున్నాను. నన్ను పట్టుకొని, మా ఫ్యామిలీ కుటుంబాలు పట్టుకొని, మా కొడుకులను పట్టుకొని, మా అల్లులను పట్టుకొని, మా బిడ్డలను పట్టుకొని ఇదంతా ఇంత దౌర్జన్యం చేయవలసిన అవసరం ఏముంది? ఏదన్నా ఉంటే రేడ్ చేయి, తప్పులేదు. మేము ఆల్రెడీ నాకు 3వ రేడు, ఇన్కమ్ ట్యాక్స్ రేడు 94లో ఒకసారి అయింది, 2008లో ఒకసారి అయింది, ఇప్పుడు నిన్న 3వసారి. మాదంతా కూడా క్లియర్ కదా, అకౌంట్సే కదా, ఆన్లైనే కదా, పేమెంట్స్ ఆన్లైనే, ప్రతిదీ కూడా. ఇప్పుడు మెడికల్ కాలేజ్ సీట్లు చాలా చేసిండ్రు, మీరు అన్నీ అమ్ముకుంటున్నారు, మీరు డొనేషన్ తీసుకుంటున్నారని మీరు అంటారు. అందరు కూడా, అందరికి చాలామందికి డౌట్ ఉంది, అది తెలియని వాళ్ళకి చాలామందికి. రాత్రి వాళ్ళకు కూడా వచ్చే ముందు దాకా డౌట్ ఉండే, రాత్రి వాళ్ళకు కూడా చెప్పిన అంతా వాళ్ళ రిపోర్ట్ల. మెడికల్ కాలేజీలా అనేది ఎంబీబీఎస్ సీట్లు ఒక 100 సీట్లుంటే
50 సీట్లు 50% ఆఫ్ సీట్స్ ఎంబీబీఎస్ సీట్లు ఏ కేటగిరీ ఎలా ఉంటుంది, బి కేటగిరీ ఎలా ఉంటుంది, సి కేటగిరీ ఎలా ఉంటుంది. ఏ కేటగిరీకి గవర్నమెంట్లో 60,000తోటే మేము 50% ఆఫ్ సీట్స్ మేము గవర్నమెంట్కి ఇచ్చి పేద విద్యార్థులకు, మెరిట్ విద్యార్థులకు మేము డాక్టర్లను తయారు చేస్తున్నాం. అంటే మా తన 150 సీట్లు ఉంటే 75 సీట్లు కౌన్సిలింగ్ ద్వారా 60,000 ఫీజుకే మేము చెప్తున్నాం. గవర్నమెంట్కు ప్యారలల్గా మేము సపోర్ట్ చేస్తున్నాం. 60,000కే ఎంబీబీఎస్ డాక్టర్ తయారవుతున్నది. దాని ఇంకా ఎంత ఖర్చు అవుతుంది? హాస్పిటల్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, ప్రొఫెసర్లు కానీ, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ ఎంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. నెలకు ఎంత పెద్ద శాలరీలు అవుతాయి. వాళ్ళు ఇచ్చే 60,000 శాలరీ ఎంతమందికి సరిపోతుంది? అయినా మేము పేదలకు సేవ చేయాలి. మానవ సేవయే మాధవ సేవ. మాకు భగవంతుడు ఇవన్నీ కూడా ఆశీర్వాదం కల్పించిండు. ఇన్ని పెద్ద సమస్యలు ఇచ్చిండు. మనం మెడికల్ కాలేజ్ కూడా పెట్టాయి. పెద్ద ఎత్తున పేదలకు కూడా సేవ చేయాలని చెప్పి ఉచితంగా రోజు 1000 మందికి భోజనం పెట్టి వైద్యం అందించి వాళ్ళకు మందులు కూడా ఫ్రీగా ఇస్తాను నేను రోజు మా హాస్పిటల్లో. దానికి తోడు ఏ కేటగిరీ 60,000 తోటి కౌన్సిలింగ్ పోతారు. బి కేటగిరీ 11.5 లక్షలతోటి కౌన్సిలింగే చేస్తుంది గవర్నమెంట్. సి కేటగిరీ 23 లక్షలతోటి కౌన్సిలింగే చేస్తుంది. ఇదంతా కూడా మా సీఎం కేసీఆర్ గారు వచ్చినాక గత 4 సంవత్సరాల సంది ఏబిసి పెట్టి వాళ్ళకందరికి కూడా సరిపోను ఫీజు వచ్చేటట్టు చేసి మాకందరి కాలేజీ వాళ్ళకందరికి పెట్టి మేనేజ్మెంట్ కోటా తీసేసింది. మెడికల్ కాలేజీలలో కౌన్సిలింగ్కి వెళ్ళి ఇప్పుడు 150 సీట్లు ఉన్నాయంటే ఏ కేటగిరీ 75 పోతాయి, బి కేటగిరీ 35% పోతుంది. మిగతా 15% రిమైనింగ్ సి కేటగిరీ. దానికి 23 లక్షల ఫీజులు ఉంది. అది కూడా కౌన్సిలింగ్ గవర్నమెంటే చేస్తుంది. ఈరోజు ఎంబీబీఎస్ నా కొడుకు చదవాలన్నా నా కాలేజీలో సీట్ రాదు. నేను డొనేషన్తో ఇవ్వలేను. నేను ఆ సీటు చెప్పి వాళ్ళకు అడ్మిషన్ ఇవ్వలేను నా కొడుకు కూడా. ఎందుకంటే అంతా ఆన్లైనే. వాడు కూడా ఆన్లైన్లోనే రావాల్సింది. నా కొడుకు కూడా చదవాలంటే ఆన్లైన్లో రావాలి. ఇక నీకే చెప్తాయి అని నేను చెప్పేది. అందుకే కదా మీకు ఏదైనా ఆన్లైనే, ఏదైనా కౌన్సిలింగే. నీకు ఇక డొనేషన్లు ఎట్లా వచ్చినాయి? మేనేజ్మెంట్ కోటానే లేదు. మేనేజ్మెంట్ కోట లేనప్పుడు డొనేషన్స్ ఎట్లా వస్తాయి? 100 కోట్లు ఎట్లా వస్తాయి చెప్పు? యాడికెళ్ళి కలెక్ట్ చేస్తాం? పోనీ యాడ దొరికినాయి? మేము కలెక్షన్ చేస్తే దొరకాలే కదా పైసలు. ఇప్పుడు నేను, మా 2 కొడుకులు, మా ఇళ్ళల్లో, మా కాలేజీలల్లో, మా ప్రొఫెసర్లల్లో, మా టీచర్లల్లో అంత దొరికితే మీరు చెప్తే పరేషాన్ అవుతారు. 28 లక్షలు దొరికినాయి. నాకు కూడా దీపావళి నాడు పూజ చేస్తే 3 లక్షలు పెట్టినా మొన్న. అవే 3 లక్షలు కొత్త నోట్లు అట్లే ఉండి ఇంకో 3 లక్షలు మా మిసెస్ పైసలే. నేనంతా సింపుల్ మ్యాన్. మీరు చూస్తున్న నేను ఉంగరాలు పెట్టా, డైమండ్స్ పెట్టా, పెద్ద కాస్ట్లీ బట్టలు వెయ్యా, రబ్బర్ చెప్పులు దొరుకుతా. అదంతా కూడా సింపుల్ లివింగ్, హై థింకింగ్, లో ప్రొఫైల్. ఎందుకంటే సేవ చేయాలి, మంచి విద్యార్థులను తయారు చేయాలి, మంచి విజ్ఞానవంతులను తయారు చేయాలి. మా కేసీఆర్ సారే మాకు ఆదర్శం. మల్లారెడ్డి నువ్వు యూనివర్సిటీ పెట్టు, నువ్వు ఇన్ని విద్యా సంస్థలు నడిపిస్తున్నావు, ఐఏఎస్ కోచింగ్ పెట్టు, మంచిగా హెల్త్ సైన్స్ కోర్సెస్ పెట్టు, నీకు మంచి ఇది ఉన్నది, నువ్వు బాగా నడిపిస్తున్నావు అని చెప్తే యూనివర్సిటీ కూడా నాకు ఇచ్చిండు. మంచి కొత్త కోర్సులు, ఇండియాలో ఎక్కడ లేని కోర్సులు నేను ఈరోజు నడిపిస్తున్నా. అది కూడా ₹1,00,000 ఫీజు తోటి, 75,000 ఫీజు తోటి. నేను లక్షలు డొనేషన్ తీసుకొని నా కాలేజీలో ఏం నడిపిస్తలేను. నా తనంతా పేద విద్యార్థులే, అంతా రూరలే. నేను హాస్టల్ ఫీజు కూడా నా తన 55,000, 65,000, 75,000 అంత తక్కువ ధరకు హాస్టల్ కట్టి వాళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మంచిగా ప్లేస్మెంట్ ఇప్పిస్తున్నారు. అందుకే కదా నాకు ఇంత డిమాండ్. మీరు నా సంస్థలన్నీ చూస్తూ ఉన్నారు. మీరు అది మామూలు సంస్థలు కాదు, మామూలు జీతాలు కావు. మంచి మంచి ప్రొఫెసర్లను పెడతా. ఇప్పుడు నా కాలేజీలు, ఒక కాలేజీ నడిపించాలంటే 1000 మంది నడిపించాలంటేనే ప్రొఫెసర్లు కావాలి, టీచింగ్ కావాలి. చాలామంది మా సీఎం కేసీఆర్ గారు రాకముందుకు 8 ఏళ్ల ముందు 350 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండే. కానీ ఇప్పుడు ఎన్ని అయినాయి? 180కి వచ్చింది, 80కి వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? ఎవరు నడిపించలేకపోయారు. రూల్స్ అంతా సిస్టమేటిక్ ఉంది, చాలా స్ట్రిక్ట్గా ఉంది. జేఎన్‌టు పర్ఫెక్ట్గా ఫాలో అవుతుంది. క్యాడర్ రేషియో కూడా ప్రొఫెసర్లను కూడా అందరినీ కరెక్ట్ పెట్టాలి. జేఎన్‌టు కూడా చాలా స్ట్రిక్ట్గా పెట్టి చేస్తే అన్ని కాలేజీలు ఏవైతే అడ్మిషన్ రాని కాలేజీలు బంద్ అయిపోయినాయి. మాకు ఇంత డిమాండ్ ఎందుకు వచ్చిందంటే పర్ఫెక్ట్గా టీచర్లను పెట్టినాం, టీచింగ్ స్టాఫ్ ఉన్నది, మంచిగా ట్రైనింగ్ ఇస్తున్నాము, మంచి ప్లేస్మెంట్ వస్తుంది. కాబట్టి ఇంత అన్ని సీట్లు కూడా ఫిలప్ అవుతున్నాయి. మా ఫ్యామిలీ మెంబర్సే
మేము ఇవన్నీ ఖర్చులు కావా, ఇవన్నీ లేవా? దాన్ని పట్టుకొని ఏదో నేను ఎక్సైజ్ బేరం చేస్తున్నట్టు, నేను బిల్డర్ చేస్తున్నట్టు, నేను ఏదో కాంట్రాక్ట్ బిజినెస్ చేస్తున్నట్టు, నేను ఏదో స్మగ్లింగ్ చేస్తున్నట్టు, నేను ఏదో అబాల వ్యాపారం చేస్తున్నట్టు, నా తన మనీ ల్యాండింగ్ ఉన్నట్టు. మాదంతా స్టూడెంట్స్ పిల్లలు ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్లో కడతారు డబ్బులు. ప్రతి ఒక్కరు కూడా హాస్టల్ పైసలు కూడా ఇవాళ రేపు. మొన్న కరోనా వచ్చింది, కరోనా వచ్చినాక 2 ఏళ్ళు పిల్లలు చదువుకున్నారు ఆన్లైన్లోనే, డబ్బులు కట్టిరు ఆన్లైన్లోనే. అసలు కాలేజీకే రాలే కదా, అసలు నోట్లు పట్టుకుంటే కూడా కరోనా అని భయపడ్డారు కదా, అంతా ఆన్లైనే. 2 ఏళ్ళు అయితే ఆన్లైన్లో నడిచింది కదా. ఇక నువ్వు డబ్బుల ట్రాన్సాక్షన్ యాడ్ ఉంది, డొనేషన్ యాడ్కి వెళ్ళి వచ్చింది, యాడ్కి వెళ్ళి డబ్బులు వస్తాయి చెప్పు. ఇదంతా బదలాం చేసి పార్టీలో నేను టీఆర్ఎస్ పార్టీలో నేను మంత్రి ఉన్నా అని చెప్పి రకరకాల బీజేపీ ప్రభుత్వం వీళ్ళందరూ కలిసి నన్ను మీద కుట్ర పన్ని ఈయనను డ్యామేజ్ చేయాలి, ఈయన పేరు ప్రతిష్టను దిగజార్చాలి, ఈయన పెద్ద ఎత్తున మెంటలీగా ఈయన ఇచ్చేయాలి అని చెప్పి వాళ్ళు కక్షపూర్తంగా చేసిన చర్య. అయినా మా కేసీఆర్ ఉన్నాడు, ఆయన మాకు మంచిగా ధైర్యం చెప్తాడు ఎప్పటికప్పుడు. ఏం భయపడొద్దు మల్లారెడ్డి గారు, మీరు తప్పకుండా మంచిగా ఉండండి, ఇవన్నీ వస్తూనే ఉంటాయి, ఏమి కాదు అని చెప్పి ధైర్యం చెప్తాడు మాకు. ఆయన ధైర్యంతో ఇలా ఇంత గొప్పగా నేను మీ ముందు కూర్చున్నాను. ప్రతి మంత్రి చూడు, ప్రతి మంత్రి ఏబిఎస్ అంటే మీరే చెప్పాలి కదా, మీరు కూడా చూస్తున్నారు నన్ను 2 ఏళ్ళు. నిన్న మా కొడుకు నాకు హాస్పిటల్ పడ్డది కూడా తెలియదు. నేను టీవీలో ఇట్లనే 8:30కి టీవీ పెట్టా, వాడు మబ్బులు 5 గంటలకే పోయినట్టు హాస్పిటల్కి. టీవీ పెడితే మల్లారెడ్డి పెద్ద కొడుకు ఆ సూరారం హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అరే మా మిసెస్ కూడా ఉంది, ఐటీ అధికారులు కూడా ఉన్నారు ఆడ పక్కకు. టీవీ చూడగానే మా మిసెస్ ఏడుస్తూనే ఉంది. పోదామంటే ఉండు నేను మాట్లాడిపిస్తా, ఉండు. అరే నియం ఇంత అన్యాయమా, కొడుకు వాడు హాస్పిటల్ పడ్డాయంటే కూడా ఏం వాళ్ళు మొన్ననే అంతా రాత్రి దాకా చేసేసారు. నేను పొద్దుగాల ఏమీ లేదు, ఉన్నాయన్నీ ఊడిసేసారు, ఉన్నాయన్నీ కడిగేసారు, మా దుమ్మంతా దులిపేసారు. మామూలు మంది కాదు. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఇది హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్ర నా ఇది. రేడు ఇంతమంది పోలీసులు, ఇంతమంది అధికారులను, అసలు 200 ఇనోకాలు బుక్ చేసిరట, మాకు కూడా తెలియదు ఇంతమంది. అంత ఏముందని ఆడ చెప్పు. నేను పెద్ద బిల్డర్స్నా, నేను 25 బిల్డింగ్లు కడుతున్నానా, ఏదున్నా నా కాలేజీలోనే వేరున్నా. నేను ఎంత చిన్న ఇంట్లో ఉన్నా చూడున్నా, నా ఇల్లు చూడు, 32 సంవత్సరాల సంది ఉన్నా ఇంట్లో, మా పొలంలో కట్టుకున్న ఇల్లు అది. నేను ఏదో మా కేసీఆర్ గారు ఆశీర్వాదంతో మినిస్టర్ ఇచ్చిండు నాకు, ఎంపీ ఉన్నా, మినిస్టర్ అయినా. ఇంత కుట్రనా మినిస్టర్ల మీద, ఎమ్మెల్యేల మీద? చెప్తా, దానికి కూడా చెప్తా. వాళ్ళు ఎట్లా నమ్మించారు రాత్రి 12 గంటలకు. నమ్మించి ఏం చేసారు, మా పెద్ద కొడుకుది ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తాడు, చిన్న కొడుకు మెడికల్ కాలేజ్ చూస్తాడంటే మెడికల్ కాలేజీ రిపోర్ట్ తయారైంది. నా రిపోర్ట్ కూడా మా ఇల్లు కాడ తయారైంది. నాతో సైన్ తీసుకున్నారు. నా కొడుకు తిరిగి కూడా తయారు చేస్తే సైన్ పెట్టిండు. నేను చెప్పినామో మా పెద్దోడు హెల్త్ బాగలేదు, హాస్పిటల్ ఉన్నాడు, మీరు దయచేసి ఆ రిపోర్ట్ మీద కూడా మా చిన్న కొడుకే పెడతాడు, వాడు కూడా చైర్మనే, సెక్రటరీ ఆ సంస్థలకు అన్నిటికీ పెడతాడంటే సరే ఆ రిపోర్ట్ కూడా వీడికే తెప్పిస్తాం, మీ చిన్న కొడుకే పెట్టిస్తాం అని చెప్పి నమ్మించారు. ఒక అధికారులు నమ్మించి మోసం చేస్తారంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నా జీవితంలో. ఏదో వ్యాపారస్తులు మోసం చేస్తారు, ఇంకెవరో మోసం చేస్తారు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులే నమ్మించి చెప్పి మీరైతే ఈ 2 మీద సైన్ చేయి, ఆ ఫైల్ కూడా తెప్పిస్తున్నాం వీడికే, మీ కొడుకుతో తీసుకోము, నీతోనే మీ చిన్న కొడుకుతోనే తీసుకుంటామని చెప్తే సరే అని నమ్మినాక మా మన్మరాలు ఫోన్ చేసింది రాత్రి 11 గంటలకు, తాత డాడీతోటి సైన్లు తీసుకుంటున్నారు, అన్నీ ఇచ్చేస్తున్నారు అని ఫోన్ చేసింది. ఫోన్ చేసాకలా నేను ఆదల బాధల నా సైన్ అయిపోయింది, ఆదల బాధల కారు తీసుకొని అడిగిపోయింది. పోయిటకల్ ఆడ అధికారి, నేను పోయిటకల్ ఏం చేసి ఇడికెళ్ళి ఫోన్ చేశారు, మల్లారెడ్డి గారు బయలుదేరారు, ఆ ఫైల్ దెబ్బ సైన్లు పెట్టేసి తీసేసుకుంటాను. అరే నీ ఇది ఇంత దొంగతనం అయ్యా, వాడిని మెంటల్ టార్చర్ పెట్టి నువ్వు సైన్లు పెట్టేసేయి, నీ పని అయిపోతుంది, దీని మీద సైన్ పెట్టేసేయి, ఇక మేము వెళ్ళిపోతామంటే వాడేం చేసి సైన్ పెట్టేసి అలా భార్య కూడా ఉంది పక్కకు, సైన్ పెట్టి చూడలే, చదవలే, చేయలే. అరే ఏదైనా దొరికితే చూపి ఇయ్యాల కూడా ఉంది కదా, ఇప్పుడు మా అల్లుని ఇంట్లో నడుస్తూనే ఉంది కదా, మేము పారిపోతున్నామా, మేము ఉన్నాం కదా, మాకు ఇగో ఇది దొరికింది మల్లారెడ్డి, గిన్ని కోట్లు దొరికినాయి, గీ పేపర్ దొరికింది, గింత బ్లాక్ మనీ పేపర్ దొరికింది, ఇగో నువ్వు రాసుకున్నది 10 కోట్ల రిసిప్ట్ దొరికింది, ఇగో డొనేషన్ కలెక్ట్ చేసినావు, ఇది చూపి మేమే ఒప్పుకుంటాం కదా, ట్యాక్స్ కడతాం, తప్పేముంది. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ఉంటేనే కదా ట్యాక్స్ కట్టేది, దొంగ పైసలు దొరికితేనే కదా ట్యాక్స్ కట్టేది. మనము చూపిస్తే రాస్తాం కదా, మేమే సైన్ చేస్తాం కదా.
నీ తనకి ఇంత ఉందా ఇది పెట్టంటే మేమే ఇస్తాం కదా నా తను ఆల్రెడీ 2 సార్లు రేడ్ అయింది కదా, అప్పుడు కూడా నేను ట్యాక్స్ కట్టినా కదా రేడ్ అయినప్పుడు కూడా. 2094లో అయింది, 2008లో అయింది. నాకేం కొత్త ఏం కాదు ఇన్కమ్ ట్యాక్స్ రోడ్డు. నాకు అనుభవం ఉంది, అన్నీ తెలుసు కూడా, రూల్స్ రెగ్యులేషన్స్ ప్రతిదీ తెలుసు, నాకు సిస్టమ్ అంతా తెలుసు. చేయకమంటే నన్ను నమ్మించి చేపించి ఇక్కడ నాతో సైన్లు చేపించి నేను ఇక్కడికి బయలుదేరేటక్కల మా కొడుకుతో సైన్ చేపించి ఆ ఫైల్ అంతా పంపిస్తాకల నేను పోయినా. అప్పటికి రూమ్లోనే ఉన్నాడు 5 నిమిషాల ముందే. నేనన్నా ఎవరా అధికారి డాక్టర్, నేనన్నా ఎందుకు సైన్ చేయించినావు నువ్వు? మా కొడుకు వెళ్తే బాగలేదు, హాస్పిటల్లో వాడు బెడ్ రూమ్లో ఉంటే ఐసీలు ఉంటే ఆడ పోయి సైన్ చేయించు. ఇంత దౌర్జన్యం ఎందుకు? అంత రాత్రి అప్పుడే పెట్టాలెందుకు? మతానికి తెస్తా అని చెప్పి నమ్మియాలెందుకు? అప్పుడు మేమేం చేసినాం, నువ్వు బోయినపల్లికి పంపించినా అధికారుల దగ్గరికి అన్నాడు. నడు బోయినపల్లి కన్నా కార్లు ఎక్కించుకొని వచ్చినాక ఈడికో సెగలు వీళ్ళు చదువుకొని వెళ్ళిపోయారు. అధికారులు లేరు, మరి ఆయనను పట్టుకొని నేనేం చేయాలి? నేను ఎంబడి పెట్టుకొని చక్కగా పోయి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన. నా డ్యూటీ నేను చేసిన, తప్ప అది నేను చేసిన తప్ప? అధికారిని ఎంబడి పెట్టుకొని వచ్చిన కదా. అయ్యా ఇట్లా మా కొడుకు హెల్త్ బాగలేదు, ఆయనకు చూపించలేదు అని లేబర్ రాసిర్రో అలా ఆయనే చెప్తున్న అధికారి 100 కోట్లు డొనేషన్ తీసుకున్నావు, బ్లాక్ మనీ ఉంది మీ తాన అని రైటింగ్లో తీసుకుంటే 100 కోట్లకు మేము చూపించాలి. ఏడికెళ్ళి చూస్తాం? ఇప్పుడు నా కొడుకు సైన్ అంటే సైనే కదా, ఏడికెళ్ళి లేని ఏదైనా ఏడికెళ్ళి చేస్తాం? అంత నేను పేషెంట్ ఉన్న ఆయన తను కూడా సైన్ తీసుకున్నారంటే ఎంత దౌర్జన్యం. అరే అవన్నీ కామనే, అది పార్ట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. అది నోటీసులు జారీ చేస్తారు, 3 నెలల దాకా మమ్మల్ని రోజు దింపుతారు, ఇంకా అన్ని లెక్కలు చేసి ఇంకా ఇది ఓన్లీ రేడ్. ఇది రేడ్ చేసి కేసు ఎఫ్ఐఆర్ అయినట్టు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాడికి వెళ్ళి ఇంకేమవుతుంది 3 నెలల దాకా రోజు మా కొడుకులు పిల్లలు అన్ని వ్యాపారాలు అన్నిడిచిపెట్టి అదే పని మా ప్రిన్సిపాల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి పోవాలి, నీ ఇంటిది ఏంది, నీ సమస్య ఏంది, నేనంతా ఇంకా ఉన్నది ఇంచి లెక్క పెట్టి అన్నీ తీస్తారు. ఇంకా అవన్నీ ఉంటాయి. అది పార్ట్ 2, పార్ట్ 1 అయింది. ఇప్పుడు పార్ట్ 2 ఉంటుంది, పార్ట్ 3 ఉంటుంది ఇందులో ఇన్కమ్ ట్యాక్స్. మేము ల్యాప్టాప్ గుంజుకోలే ఓయ్యా, నేను ఆయన తీసుకొని వచ్చిన ల్యాప్టాప్ ఆ బ్యాగ్ ఉంటే మళ్ళీ ఆడ మర్చిపోయిండు, మళ్ళీ తెచ్చి పోలీస్ స్టేషన్లో ఇచ్చినాం. అందరికి ఇస్తారా? ప్రతి రేడ్ అయినాక 2 దినాలు సంది మండే సందిగా మా డ్యూటీ, మా కొడుకులకు గిడుకులకు అల్లుళ్ళకు బిడ్డలకు అంతే లైన్ కట్టాలి. ఆడ ఐకార్ భవన్లో మేము ఉంటాం, మళ్ళీ మీకు కూడా పని ఉంటుంది ఆడ. మీరు ఇప్పుడు ఐకార్ భవన్ ముంగట పెట్టి ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది అయింది, ఏమైంది? ఇప్పుడు చాలా మంచిగా అడిగినావు. తెలంగాణ ఒక చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం, మా సీఎం కేసీఆర్ గారు అభివృద్ధి చేసిన రాష్ట్రం. ఇలా పెద్ద ఎవ్వరు లేరు, కుంభకోణాలు చేసేటోళ్ళు ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో ఎవ్వరు కూడా లేరు. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు రోజు కష్టపడి పబ్లిక్లో తిరిగేటోళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు. మా ఎమ్మెల్యేలు, మా మేయర్లు, మా కౌన్సిలర్లు, మా కార్పొరేటర్లు, మా జడ్పీటీలు ప్రతి ఒక్కరు కూడా రోజు పబ్లిక్లో కష్టపడతారు. కానీ 19 రాష్ట్రాలు ఉన్నాయి బీజేపీలో, అక్కడ కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, అక్కడ కూడా మంత్రులు ఉన్నారు. మరి అక్కడ కూడా రేడ్ చేయొచ్చు కదా. అలా బీజేపీలో ఉంటే రేట్లు లేవు, ఏం లేవు. వేరే పార్టీలు ఉంటే ఇక రోజు రేడే, రోజు ఇదే, అంత మెంటల్ టార్చర్ చేస్తారు. కానీ భగవంతుడు ఉన్నాడు, మా కేసీఆర్ చూసుకుంటాడు అవన్నీ. ఏది పెరిగినా మా కేసీఆర్ ఉన్నంతసేపు నేను ఆయన ఎంబడి ఉంటాను. నాకు ఆయననే ధైర్యం. ఇక ఉన్నాయి 6 లక్షలు ఉంటే అవి అన్నీ ఇడిచిపెట్టిపోయారు. మా బంగారం మా మిస్సెస్ పేరు మీద ఉండే అవి కూడా ఇడిచిపెట్టిపోయారు. వాళ్ళు చాలా పెద్ద ఎత్తున కోట్లు 100 కోట్ల మీద ప్లాన్ వచ్చిరా వాళ్ళు. అవి యాడికెళ్ళి వస్తాయి, ఎట్లు వస్తాయో నాకే అర్థమవుతుంది. నా తను 1000 మంది పిల్లలు ఉంటారు, కానీ 100 కోట్లు యాడికెళ్ళి వస్తాయి? వచ్చిన పైసలు రోజంతా ఆన్లైన్లోనే పడితే ఆన్లైన్లో ఖర్చు అవుతుంది. నాకు అక్కడ తక్కువ లెక్క, నాది పెద్ద సంస్థ కదా అది. అంతమందిని డిస్టర్బ్ చేసి, అంతమంది నిన్న స్టూడెంట్స్ కూడా మా సార్ మీద వ్యతిరేకత చేసినాడు కాలేజీ, అంత ఇబ్బంది చేసి. ఎందుకంటే అంత వాళ్ళ కోసం నేను కష్టపడుతున్నా కదా. నేను అన్ని కోట్లు ఉంటే గీ ఇంట్లో ఎందుకుంటున్నా, గీడు ఎందుకు కూడా చెప్పు. నేను దొరికినాయా? ఓల్తాన కోటి దొరికింది, ఓల్తాన 2 కోట్లు దొరికింది, ఓల్తాన 2.5 కోట్లు దొరికినాయి. ఉన్నోళ్ళతానే దొరికినాయి. ఎవరితాను ఏమేమి ఉన్నాయో దొరికినాయి. వాళ్ళు ఎవరిని ఇడవలేదా? నేను దొరకలేదని అంటలేను కదా.
ముగ్గురుతోనే కలిసి మాకు 2 కొడుకులు నాతోనే కలిసి 28 లక్షలు దొరికినాయి. దొరకలేదని అంటలేము కదా, దొరికినాయి. ఎవరి దాలు ఇప్పుడు త్రిశూల్ రెడ్డి ఉన్నాడు, మా మామ కొడుకే పాపం, ఆయన బిక్కు అని నా పక్కకే కాలేజ్ పెట్టాడు. అది కూడా నాదనుకొని అది కూడా దొంగలు ఉన్నది. పర్వాలేదు, మంచిగానే ఉంది. రాత్రి పోయి చూసి వచ్చిన, ఏం ప్రాబ్లం లేదు. ఇక రెస్ట్ తీసుకోమని చెప్పిన నేనే. ఇక పెట్టిరా, ఇక అంతా అయిపోయింది కదా. ఇక అది రకరకాలు వాళ్ళ ప్రయత్నాలన్నీ చేసిర్రు. మామూలు 3 నెలల సంది తిరుగుతున్నారు, వాళ్ళే చెప్తున్నారు. మా అటెండర్ ఇల్లు కూడా మాకు దొరకదు, ఇప్పుడు ఆయనకు దొరికింది. మా క్లర్క్ ఇల్లు, మాకు మెడికల్ కాలేజీలో 15 మంది క్లర్కులు ఉంటారు. వాళ్ళ ఇళ్ళకి పొద్దుగానే 5 గంటలకు పోయారు, వాళ్ళ ఇళ్ళని సౌదా చేసారు, మళ్ళీ 9 గంటలకు మళ్ళీ ఆఫీసు దొరుకుని వచ్చారు. అట్లా ఎక్కడెక్కడ బ్యాగులు, ఎక్కడెక్కడ సంచులు, ఎక్కడెక్కడ క్లర్కులు, ఎక్కడెక్కడ పేపర్లు, ఎక్కడెక్కడ ఉన్నదో అసలు మాకు తెలియని పేర్లన్నీ కూడా, మాకు తెలియని అడ్రస్లన్నీ కూడా వాళ్ళు దోలాడుకొచ్చిరా. ఒక్క మలక అయితే మా దుమ్ము దులిపేసిరా. చాలా మంచి మాట, చాలా గుడ్ క్వశ్చన్. ఆయన చాలా అడ్వకేటు, సీనియర్ లీడర్, చాలా పెద్ద మనిషి, మంచి తెలివైన మనిషి, బాగా తెలివితో మాట్లాడతాడు. ఆయన నిన్న మాట్లాడి నేను కూడా టీవీలో చూసిన. నేను అట్లా సెల్ ఫోన్ అట్లా గోనె వంచి వెనుకకు పంపించిన. నేను మినిస్టర్ను, నాకు అవన్నీ అవసరం లేదు. నాకు రేడు ఏం కొత్త కాదు, నాకు 3వ రేడు, 3rd టైం. ఆ రేడు కూడా హ్యాట్రిక్ రేడ్ నాది. ఇక అవన్నీ నాకు తెలియదు, నేను చూడలే. ఆయన నా కోసం మాట్లాడి కానీ చెప్తున్నా. అందుకే నేను బీజేపీ పైన ఎందుకు చెప్తున్నా అంటే, మా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు. నేను దేశంలో మంచి పేరు వస్తుంది మా సీఎం కేసీఆర్కి. ఎందుకంటే ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది. తాగునీరు కానీ, సాగునీరు కానీ, ఆసరా పింఛన్లు కానీ పక్క రాష్ట్రాల్లో, మహారాష్ట్ర, కర్ణాటకలో, ఇక్కడ ఇవన్నీ రాష్ట్రాలలో ఒక మంచి డిస్కషన్ వస్తుంది. మాకు కేసీఆర్ వస్తే బాగుండు, మాకు పింఛన్ వస్తుండే, కేసీఆర్ వస్తే 24 గంటల కరెంట్ వస్తుండే అని ఒక డిస్కషన్ వచ్చి వాళ్ళకంతా ఒక అభిప్రాయం ఏర్పడ్డారు. సడన్గా మేము కూడా బీఆర్ఎస్ పార్టీ మా సార్ పెట్టేటక్కల్లా, అరే ఎట్లయినా నెక్స్ట్ కేసీఆరే, 2024లో కేసీఆరే. మన దేశమంతా కూడా మోడీ ప్రభుత్వం 8 సంవత్సరాల సంది కూడా నీళ్లున్నా నీళ్ళు ఇవ్వలేదు, కరెంట్ ఉన్నా కరెంట్ ఇవ్వలేదు, డబ్బులున్నా పింఛన్లు ఇవ్వలేదు. ఇట్లా పేదలకు ఏం చేస్తలేరు, ధరలన్నీ పెంచుతున్నారు. మా కేసీఆర్ లాంటి వాడు మాకు పీఎం అయితే మాకు అన్ని రకాల కూడా పింఛన్ వస్తుంది, తాగునీరు వస్తుంది, సాగునీరు వస్తుంది, ఇవన్నీ కూడా వస్తాయని వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడ్డది. చూడు, అది వాళ్ళు చెప్పి నిన్న నన్ను ఇంకా 3 సార్లు డిస్టర్బ్ అయిందంట. ఎప్పుడో 6 నెలల సంది నన్ను ఫాలోఅప్ చేస్తున్నారట. బిఎల్సీ ఆయన ఎవరో, నాకు సంతోష్ ఎవరో ఏదో నాకు తెలియదు కూడా, నాది నాకే తెలుసు. ఇంకా అవన్నీ ఏం లేవు. ఆయన నాకెవరు ఆఫర్ ఇవ్వలేరా, నేను కేసీఆర్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.